వాళ్ళు మనతో మాట్లాడి హ్యాపీగా కొంతసేపు మనల్ని ప్రేమించి మన కోసం వచ్చారు. మీరందరూ సైలెంట్గా ఉండాలి. ఓకే, పిలుద్దామా? పిల్లలు పింకీ, రెండు రండి. ఒక్క నిమిషం. వీళ్ళకి కొత్త పాటలు రావు. ప్రతి సంవత్సరం ఒకటే పాట. లా 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 లా. కొత్త పాటలు రావు వీళ్ళకి. చెప్పానా? ప్రతి సంవత్సరం ఒకటే పాట. ఏయ్ ఎవరు అక్క? ఎక్కడొచ్చింది? రే పింకీ, ఒరే ఎందుకురా నన్ను ఆట పట్టిస్తారు? అక్క వచ్చారు. ఏయ్ పింకీ. అనియో పింకీ రా. పింకీ వస్తున్నాననియా. రైట్. స్వీటీ, పింకీ, 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 పింకీ బాగున్నావా? బాగున్నానన్నయ్యా. పింకీ సౌండ్ మైక్ పెడతారా? పింకీకి మైక్ సౌండ్ మాట్లాడరు. అదే మైక్ సౌండ్ పెడతారా అని పోయి, అరే ఐ స్టడీడ్ దుంపలపడి ఎల్కేజీ 4th year అండి. ఆల్ టాకింగ్. పింకీ అనియో కాదు చెప్పండి. రింటిగాడు ఎలా ఉన్నాడు? బాగున్నాడనియా. మరొకసారి రింటిగాడు రమ్మంటావా? రమ్మంటా. రింటిగాడు వస్తే మీరు అనియా. ఏ రింటు అనియా చెప్పనియా. అరే రింటిగాడిలో మార్పు గమనించారా? ఏం మార్పు? కాదే అన్నయ్య అన్నాడు కదా, నిన్న మొన్న అన్నయ్య అన్నాడా? మారిపోయాడు కదా. రింటూ అనియా మారిపోయావా? మారిపోయాను. స్వీటీ, పింకీ అనియా చెప్పనియా. పింకీ అనియా రింటూ గడ మారిపోయాడా? మారిపోయాడనియా. నిజంగా అనియా. రే రింటూ అనియా అసలు ఏమైందిరా? అనియా చెప్పనియా. అసలు ఏమైంది? నువ్వు ఎలా మారావు? నువ్వు ఎలా మారాలనుకున్నావు అసలు? నేను నిన్న వచ్చాను కదా అనియా. వెంటనే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను అనియా. యేసయ్యా మంచి జ్ఞానం ఇవ్వు అని ప్రార్థన చేసుకున్నాను అనియా. నేను కూడా స్వీటీలా అదే పింకీలా ఉంటానని అనుకున్నాను అనియా. ప్రార్థన చేశాను అనియా. రింటుకి చప్పట్లు కొట్టండి రా. రింటు మారిపోయాడు రా. చూసావు నా వాయిస్ కూడా చూసాడు. నేను గట్టిగా అరిచేవాడు, ఈరోజు అరుస్తున్నాడా? లేదు, గుడ్ బాయ్ అయిపోయాడు కదా. అయిపోయాను. వెరీ గుడ్ క్లాస్ కొడతావా రింటికాడి కోసం? గుడ్డు కోడి గుడ్డు. బంగారు గుడ్డు. వెరీ గుడ్. ఏయ్ కాదు పింకీ అనియా చెప్పండి. ఎవరో ఫ్రెండ్స్ వస్తారన్నావు. వస్తున్నారనియా. ఒకసారి పిలుస్తావా? రింటూ ఒకసారి పిల్లలు వెళ్ళి మా మామగారిని రమ్మంటావా? మా మామగారిని రమ్మంటావా? మీ మామగారు వచ్చారా? వచ్చారనే బాబు. రింటూ గారు మామగారు వచ్చారంటరా. చూద్దామా? ఒకసారి రమ్మను. రింటూ గారు మామగారు వచ్చాక అందరు చెప్పండి. పెద్దోళ్ళు ప్రైజ్ చెప్పండి. ఏంట్రా తాతలు పాతలు తీసుకొచ్చారు వీళ్ళు? ఫ్రెండ్స్ వాళ్ళే అనియా. మీ ఫ్రెండ్స్ వాళ్ళేనా? ఆ స్వీట్ కూడా వచ్చిందని. మామగారు చెప్పండి. మామగారు బాగున్నారా? మామగారు బాగున్నారా? చూస్తున్నావు కదరా చాలు బాబు. మా తాత కూడా వచ్చాడని. మీ తాతని కూడా మామూలు తాతని తీసుకొచ్చి తాత వచ్చాడు. ఏరా మనవడా ఎలా ఉన్నావురా? మనవడా ఎలా ఉన్నావురా? రే
తాతగారు బాగున్నాను తాతగారు. బాగున్నాను రా బాబా, నువ్వు ఎలా ఉన్నావు చెప్పరా బాబా. బాగున్నాను తాతగారు. బాగున్నావా? పిల్లలు తింటున్నావా? ప్రైజులు చెప్పండి. ఏం తింటున్నావా? ప్రైజ్లు ఆడరా మనమలారా తాతగారు. చెప్పరా జానా. తాతగారు టైంకి తింటున్నాను లేదు కానీ మిమ్మల్ని చూస్తే కడుపు నిండిపోయిందండి. అవునా? సూపర్ రా జాన్ బాబా. మామగారు కాదు, మా పిల్లలకు 2 మంచి విషయాలు చెప్తారా? ఒక్క మాట చెప్పండి. మీరు ఒక మాట, తాతగారు ఒక మాట చెప్పండి చాలు. పిల్లలకి మాట చెప్పండి. చెప్తాను. మామగారు ముందు మీరు చెప్పండి. మామగారు తాతగారు ఒంట్లో బాగాలేనట్టుంది. మీరందరూ మెడలు పట్టేసి ఏమైందండి? వెళ్ళిపోండి. మామగారు చెప్పండి. మనవడా వాళ్ళకి చెప్పండి. ఏం చెప్పమంటా మనవడా? ప్రతి వచ్చేసానే నేను వచ్చేసాను. ఒకసారి ఉండండి. చెప్పు చెప్పాలి కదా. చెప్పు. పిల్లలు మామగారు సండే స్కూల్కి రండి. వస్తారా? ఊపి కూడా లేదు అయినా చర్చికి వచ్చాను నేను. నేను చెప్తాను ఉండే ఏంటి నువ్వు కంగారు పడిపోతున్నావు? చెప్పండి. తాతగారు బెల్ట్ వేసుకుని వచ్చారు. వచ్చినా బాబు, ఎలా ఉన్నావు బాబు? తాతగారు బాగున్నాను తాతగారు. బాగున్నావా? బాగున్నాను తాతగారు. మంచిది. మరి పిల్లలు ఎలా ఉన్నారు? ఇదిగోండి తాతగారు, మీకోసమే చూస్తున్నా. పిల్లలు హాయ్, బాగున్నారా? చెప్పండి కొంచెం పిల్లలకి కొన్ని మంచి మాటలు. పిల్లలు రాయ్ పిల్లలు. తాతగారు పిలుస్తున్నారా? వినండి నా మాట. వినండి నా మాట. మీరు మామ చెప్పినట్టే ప్రతి ఆదివారం సండే స్కూల్కి రండిరా. వస్తారా? అర్థమైందా? ప్రతిరోజు వాకింగ్ చదవండిరా, ప్రార్థన చేయండి రా బాబు. 2 గంటలాగా ఉండకండిరా బాబు. అయినా అని మనవడా ఆ 2 గంటలు మారిపోయాడంట కదా. అవును తాతగారు, బీబీఎస్కి వచ్చి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడంటే ఏసీ 2 మనసు. అవును నేను కూడా విన్నాను. ఏదో ఒకసారి అని రమ్మంటావా? అయితే తాతగారు ఒకసారి మీరు అందరూ వస్తే. రే మనవడా, పింకీ కూడా వచ్చింది. స్వీటీ కూడా వచ్చింది. స్వీటీ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? చైనా నుంచి వచ్చింది. స్వీటీ చైనా నుంచి వచ్చింది. సేమ్ నాకులాగా ఉంటుంది మా మనవరాలు కూడా. అవునా? స్వీటీ చైనా భాష. స్వీటీ కూడా ఒకటే పాట వచ్చు. అందరూ అదే నేర్చుకున్నాం. అందరూ వచ్చేసా. హాయ్ పిల్లలు. చెప్పండి. స్వీటీ, మా తాతగారు వచ్చారంట. మీ తాతగారు వచ్చారు, మీ మామగారు వచ్చారు. ఇంకెవరు వచ్చారు? రింటూ వచ్చాడు. తర్వాత స్వీటీ, పింకీ వచ్చింది. కాదు పింకీ, స్వీటీ బాబు. నాకు కన్ఫ్యూజన్గా ఉంది. కాదు ఇప్పుడు విషయం ఏంటంటే, నువ్వు చైనా వెళ్ళావు కదా. చైనా భాష వచ్చు కదా నీకు? మాట్లాడు. చాలు పిల్లలు అర్థం. స్వీటీ ఏ పాటలో పాడేస్తుందిరా? స్వీటీ ఒకసారి రా. స్వీటీ మనం చైనాలో అదే ట్రెండ్ అని. నువ్వేంటే పాట నువ్వే రాసావేంటి బాబు? కానీ స్వీటీ మనం అలాంటి పాటలు పాడకూడదు. పిల్లలు మీరు పాడతారు అలాంటి పాటలు. వచ్చాడు సంతోషంగా ఉండాలి. చిన్న కూచి. స్వీటీకి చాలా పాటలు వచ్చే. కాదు ఇప్పుడు కాదు, నువ్వు, తాతగారు, అమ్మమ్మ గారు, రింటూ, పింకీ అందరూ వస్తే మేము అందరినీ చూద్దామా? అందరినీ. రైట్. పింకీ, మన మధ్యకి గెస్ట్ కూడా వచ్చారు.
ఏ ఇలా రండి అంకుల్ బాగున్నారా? ఏ అంకుల్ కూడా హాయ్ చెప్పండి. అంకుల్ పిలుస్తుంది. అంకుల్ సూపర్ ఉన్నారు, కొంచెం దగ్గర రండి ఇంకొంచెం. పిల్లలు అంకుల్ బాగున్నారా? మిస్టర్ పూ మన కోసం వచ్చారు కదా, లాస్ట్ ఇయర్ రాలేదని మీరు ఫీల్ అయ్యారు కదా, అందుకే ఇయర్ తీసుకొచ్చాను రా. నెక్స్ట్ ఇయర్ ఇంకొక కొత్త వాళ్ళు వస్తారు మన దగ్గరికి చైనా నుంచి. కూర్చోండి. ఏ అంకులు అలాగే పడిపోతారు. అనియా అయ్యి అంకుల్ ఇలా ఎవరైనా బాబు మన మధ్యకి మా ఫ్రెండ్ మిస్టర్ పూ వచ్చారు. ఇలారా అనియా మేము పిల్లలు చూసారా మీకోసం ఎంత మంది వచ్చారు? ఒకసారి వీళ్ళ కోసం చెప్పలు కదండి. ఓ థ్యాంక్ యూ సో మచ్. బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. పిల్లలు వీళ్ళందరూ మనమందరూ పాట పాడతాం, వీళ్ళందరూ డాన్స్ చేస్తారు. మిస్టర్ పూ కూడా చేస్తారా? ఏ పాట కావాలి? చెప్పి ఏ పాట కావాలి? భలే పెట్టానా? కాదు అంబంబోని యారి కావాలంట. అంబంబోని యారే పెట్టానియా. ఓకే మనం తర్వాత చేద్దాం. వీళ్ళు పంపించేసి తర్వాత అమ్మమ్మ గారికి ఒకసారి అమ్మమ్మ గారు ఏమైనా మాట్లాడతారేమో అని. డాన్స్ చేసారా? చేసారా? పిల్లలు మీ అందరికి బాయిరా, మళ్ళీ వచ్చే సంవత్సరం బతుకుంటూ వస్తాను బాబు మీ దగ్గరికి. మీరు వస్తారా? బాయ్ పిల్లలు. అమ్మగారికి అయ్యగారికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ పిల్లలు. అన్నీ చెప్పినట్టే ప్రతి ఆదివారం సండే స్కూల్కి రండి పిల్లలు, అర్థమైందా? సండే స్కూల్కి రండి, ప్రతి ఆదివారం చర్చికి కూడా రండి, వాక్యం చదవండి. అలాగే మమ్మల్ని పిలిచిన పాస్టర్ గారికి పాస్టమ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ బాయ్. తాతయ్యకి బాయ్ చెప్పండి. అనియా మరి నేను చెప్పదేటి? చెప్పు. మమ్మల్ని పిలిచిన పాస్టర్ గారికి పాస్టమ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అందరూ పాస్టర్ గారికి నువ్వు వెళ్ళరా చెప్తాను. కొంచెం దగ్గర. నేను రాను. వద్దుదా? నేను రా. బాయ్. ఓకే బాయ్ పిల్లలు. అన్యో నేనే వీళ్ళందరినీ తీసుకొచ్చాను. ఎవరిని? పింకీ కదా అందరినీ తీసుకొచ్చింది. చెప్పలు కొట్టండి.
థ్యాంక్ యూ అన్య థ్యాంక్ యూ అన్య ఒకసారి ఇలా రా అన్య దగ్గరికి రా అన్య చెప్పు దగ్గరికి ఇంకా దగ్గరికి ఆ. ఇంకా దగ్గరికి రా అన్య నువ్వు కొరికేస్తావేమో. ఏం చేయను అన్య వద్దొద్దు. అన్య ఇలా రా అన్య నాకు భయం అమ్మో, ఇలా రా అన్య నాకు భయం బాబోయ్. ఇలా రా అన్య మరి నేను ఇంత ముద్దుగా అడుగుతున్నాను కదా కొంచెం దగ్గర రా. ఒరే కొంచెం తేడాగా ఉందో. ఏమంటున్నాడు బాబు సరే. పిల్లలందరూ సిగ్గు వేసేస్తుంది కొంచెం ఇంకొంచెం ఇంకొంచెం థ్యాంక్ యూ సో మచ్ పింకీ స్వీటీ. స్వీటీ పాస్ట్ గారికి చెప్పండి. కాదు మరి వాళ్ళు మనల్ని పిలిచిన పిల్లలు లేకపోయినా ఇక్కడ సండే స్కూల్ టీచర్ అక్కోళ్ళు వాళ్ళు అని వాళ్ళందరూ అన్నయ్య సండే స్కూల్ టీచర్స్ అందరికి థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. మరి పిల్లలకి బాయ్. రైట్. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మందిని తీసుకురమ్మని చెప్దామే. ఓకే రైట్. ఇప్పుడు మనం చిన్న ప్రార్థన చేసుకొని తర్వాత అన్ని డ్యాన్స్లు వేసేసి ఇంటికి వెళ్ళిపోదాం. చాలా టైం అయిపోయింది, 6 అయిపోయింది. 1 పిల్లలు మేము